బరుటో టూ బ్లూ ఓటెక్ చాప్టర్ 10 మాన్వా అఫీషియల్ గా వచ్చేసింది. ఈ చాప్టర్ లో మెయిన్ గా మన హిమవారి మన నరుటో పవర్ లెవెల్స్ అనేవి దాటిస్తుంది. ఇంకో పక్క మన బరుటో కార్మా రెజోనెన్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. దాంతోనే మన సారదా ఇంకా ఇడారా ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎలా జరిగాయో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ స్టార్టింగ్ లో మన టీమ్ 10 వాళ్ళు హిమవారిని తీసుకొని తప్పించుకుంటారు. మన జోరా ఇంకా ఇడారాతో వాళ్ళిద్దరి దగ్గరికి మన కోనామరు అయితే వస్తాడు. కన్ఫర్మ్ అయితే చేసుకుంటాడు ఇద్దరు ఇంట్రూడర్స్ మన విలేజ్ లోపలికి అయితే వచ్చారని. మన ఒకాగే షికమారు వాళ్ళకైతే చెప్తాడు. ఇంకా మన టీమ్ 10 వాళ్ళు హిమవారిని తీసుకొని కూడా ఇక్కడి నుంచి అయితే తప్పించుకున్నాడు అని అయితే చెప్తాడు. అది కన్ఫర్మ్ చేసుకొని మన షికమారు కవాకి అయితే చెప్తాడు. ఆ కన్వర్జేషన్ లో మన బరుటో కూడా కనెక్ట్ అయి ఉన్నాడు. షికమారు ఏం చెప్తాడంటే ఆ ఇద్దరు హిమవారిని అటాక్ చేయడానికైతే వచ్చాడని అయితే చెప్తాడు. కవాకి ఇంకా బరుటో అయితే షాక్ అవుతారు. హిమవారిని ఎందుకని దాని తర్వాత మన కవాకి చాలా మంచి మాట అయితే అంటాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందే చెప్పొచ్చు కదా హిమవారి ప్రమాదంలో ఉందని. ఇంకా మన కవాకి ఇంకా డెల్టా అయితే అక్కడికైతే వెళ్తారు. ఇంకా మన బరుటో అయితే కార్మా రెజోనెన్స్ వల్ల అన్కంట్రోల్ అయితే అయ్యండి. ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు. కొంచెం రెస్ట్ తీసుకుంటే పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్యానెల్ లో మన జోరా ఇంకా ఇడారిని అయితే చూపెడతాడు. మన జోరా అయితే అంటాడు వాళ్ళనైతే నువ్వు హ్యాండిల్ చేయి, నేనైతే హిమవారి సైడ్ కి అయితే వెళ్తాడని. కొనామురు ఇడారిని అయితే అడుగుతాడు మీరు హిమవారిని ఎందుకు అటాక్ చేస్తున్నారని. ఇంకా సెన్సార్ టీమ్ కన్ఫర్మ్ చేస్తుంది కోనహామురికి అయితే. ఇడారి లోపల మన సాస్కే వచ్చే చాకురు అనేది మ్యాచ్ అవుతుందని అయితే సెన్సార్ టీమ్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా కోనహామురు దగ్గర మన సారదా అయితే వస్తుంది. దాని తర్వాత మన హిడారి అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు తినే సారదా వచ్చేయా అని. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా క్లా మార్క్స్ లోపటి నుంచి అటాక్ అయితే చేస్తాడు సారదా ముందుకి చిడోరితోని. ఇంకా సారదా అయితే ఈజీగా డాజ్ అయితే చేస్తుంది. దాని తర్వాత చిడోరి అయితే యూజ్ చేస్తుంది తన ముందుకి. జస్ట్ మిస్ లో అయితే తప్పించుకుంటాడు. దాని తర్వాత మన సారదా అయితే షాక్ అవుతుంది తినకి ఇట్లా చిడోరి పవర్ వచ్చాని. ఇంకా అక్కడితోని సీన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్యానల్ లో మన కురామా ఇంకా హిమవారిని అయితే చూపెడతారు. మన కురామా అయితే కన్ఫర్మ్ చేస్తుంది నేనే 9 టైల్స్ అని. హిమవారి అయితే షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నేను కురామానే కదా, కానీ నువ్వు మా డాడీ నరుటో దాంట్లో ఉంటావు కదా, ఇప్పుడు నా దగ్గర ఎందుకున్నావు అని అయితే అడుగుతుంది కురామా. ఇప్పటి నుంచి నువ్వు నేను ఒకటే బ్రెయిన్ ఇంకొకటే బాడీ అనేది షేర్ చేసుకుంటామని అయితే మన కురామా చెప్తుంది. ఇంకా మన టీమ్ 10 వాళ్ళు హిమవారికి ఏమైందని అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. మన జోరా అయితే వాళ్ళ ఎంట పడుతూ ఉంటాడు. దాని తర్వాత మన శిఖడ ఏం చెప్తాడంటే జల్దీ రీఎన్ఫోర్స్మెంట్స్ అయితే పంపమని అయితే అంటాడు. ఇంకా దాని తర్వాత మన హిమవారి ఇంకా కురామా కన్వర్జేషన్ లోకి అయితే వెళ్ళిపోతాం. మన కురామా ఏం చెప్తుందంటే నేను ముందు మీ డాడీ నరుటో ఉజుమాకి లోపల ఉండేవాడిని, కానీ ముందు బ్యాటిల్లో అదే మన ఇషికి ఇంకా నరుటో ఫైట్ ఉంది కదా బ్యారియర్ మోడ్ది, అక్కడ మన కురామా అయితే చనిపోయింది కదా, ఆ బ్యాటిల్లో తన ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ అనేది పోయిందని అయితే చెప్తుంది. కానీ నేను ఇంత జల్దీ నీ దాంట్లోకి వస్తానని అయితే అనుకోలేదని అయితే మన కురామా చెప్తుంది. కురామా అయితే అంటుంది నా చాక్రా అనేది నీ దాంట్లో ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు నీ దాంట్లో అయితే ఉన్నానని అయితే చెప్తుంది మన హిమవారికి మన కురామా. ఇంకా మన కురామా ఏం చెప్తుందంటే నా పవరే కాకుండా నీ దాంట్లో ఉజుమాకి ఇంకా యోగా క్లాన్ పవర్ కూడా ఉంది నీ బ్లడ్ లో అని అయితే చెప్తుంది. నువ్వైతే నరుటో కంటే ఎక్కువ పవర్ఫుల్ అని అయితే చెప్తుంది. ఇంకా మన కురామా హిమవారికి ఏం చెప్తాడంటే నువ్వైతే ఇది యాక్సెప్ట్ చేయాలి, మన ఇద్దరం ఇప్పుడు ఒకటి అని అయితే చెప్తాడు. మన కురామాకి అయితే మన హిమవారి ఇంట్రొడ్యూస్ అయితే చేసుకుంటది నేను ఉజుమాకి హిమవారి అని. దాని తర్వాత మన జోరా అయితే వాళ్ళ వెంట పడుతూ ఉంటాడు. తన పవర్ ని అయితే యూజ్ చేస్తాడు టేల్ బీస్ట్ బాంబ్ ని, కానీ జస్ట్ మిస్ లో అయితే తప్పించుకుంటారు. దాని తర్వాత చోచో అయితే వాళ్ళందరినీ కాపాడుతుంది. మన జోరా అయితే మెచ్చుకుంటాడు వాళ్ళ టీం వర్క్ కి. దాని తర్వాత మన హిమవారి అయితే అడుగుతుంది ఏదో ఒక హెల్ప్ చేయమని మన కురామాని. దాని తర్వాత మన కురామా అయితే అంటుంది నేనైతే ఏం చేయలేను, నీ మీదనే ఆధారపడి ఉంటుందని అయితే అంటుంది. నా పవర్ నువ్వే యూజ్ చేయగలవు, నీ లోపల నరుటో కంటే చాలా పవర్ ఉంది, నేనైతే ఏం చేయలేను, నువ్వే యూజ్ చేయాల పవర్ అని అయితే మన కురామా అయితే చెప్తుంది మన హిమవారికి. ఇంకా మన హిమవారి అయితే జోరా మీదకి అయితే అటాక్ చేస్తుంది. మన జోరా అయితే తన కాళ్ళని అయితే ఎరగొడతాడు. ఇంకా ఈయనొచ్చి తన పవర్ ని యూజ్ చేసి జోరా మీదకి అయితే అటాక్ చేస్తాడు, కానీ ఏమీ ఉపయోగం అయితే ఉండదు. దాని తర్వాత మన జోరా అయితే మన హిమవారిని డివైన్ ట్రీ లోపల బంధిస్తాడు. ఇంకా మన ఈయనొచ్చి మళ్ళీ ఒకసారి అయితే అటాక్ చేస్తాడు మన జోరాకి, కానీ జోరా తన పవర్ ని యూజ్ చేసి డివైన్ ట్రీ తోని తన కడుపులో అయితే కుచ్చుతాడు. ఇంకా మన హిమవారికి అయితే అందరు షాక్ అయిపోతారు. మన హిమవారికి అయితే కోపం వస్తుంది. దాని తర్వాత ఒక సీన్ అయితే జరుగుతుంది. భయ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఈ ప్యానల్ అనేది గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఇంకా ఈ ప్యానల్ తోని చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇలాంటి చాప్టర్ రివ్యూస్ కావాలనుకుంటే బరుటోవి కామెంట్ లో చెప్పేసి నేనైతే చేస్తాను. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.